మంగళగిరి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంహెచ్, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, నాయకులు ఆకురాతి రాజేష్, నాలి వెంకటకృష్ణ, ఈదులమూడి డేవిడ్, సంకే సునీత, తాడిబోయిన సుబ్బారావు, తాడిబోయిన శివగోపయ్య, అమరా నాగయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రోజున మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి అసెంబ్లీ పరిధిలో వెన్నుపోటు పోస్టర్లను ఆవిష్కరిస్తూ ఆ పుస్తకాలన్నింటినీ కూడా వివిధ ప్రాంతాలకి రేపు మండల స్థాయిలో, టౌన్ స్థాయిలో రేపు జరిపే కార్యక్రమం కూడా ఉంటుంది. ఏ విధంగా సామాన్య ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది, ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఎన్ని రకాలుగా మన జనం నష్టపోయాం, ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఎన్ని విధాలుగా ఈ కూటమి ప్రభుత్వం వల్ల నష్టపోయామో అవన్నీ విషయాలు కూడా ఆ పుస్తకాల్లో విశదీకరించడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మండలాధ్యక్షులు కానీ, ముఖ్య కార్యకర్తలు కానీ, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా ఈ విషయాల్ని ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామంలో కూడా జరుపుకొని ప్రజలందరికీ విషయాలు తెలిసే విధంగా చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బుక్లెట్ తయారు చేసి ప్రజలందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వ విధానాలన్నింటినీ కూడా ఈ బుక్లో పొందుపరిచారు. ఈ సంవత్సరం రోజుల్లో ఏమి జరిగింది, ఏమేం చేశారు వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేసినటువంటి దౌర్జన్యాల దగ్గర నుంచి వాళ్ళు ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎంతవరకు చేశారు, అట్లానే సూపర్ 6 ఎన్ని అమలుపరిచారు, ఇవన్నిటిని కూడా క్లియర్గా విశదీకరించడం జరిగింది. వాస్తవాలే, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్రించినటువంటి విషయాలు